హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐషా బానుస్ వరల్డ్. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా ఎమ్మీగా సూపర్ డిలీషియస్గా ఉంటుంది. ఒక్కసారి చేస్తే మీరు మళ్ళా ట్రై చేస్తారు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసి చూడండి, వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మీ బిర్యానీని మర్చిపోలేరు. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. కుక్కర్లో ఆయిల్ ఘీ వేసుకున్నానండి. ఇంకా అది హీట్ అయినాక అన్ని స్పైసెస్ వేసుకున్నాను. ఆనియన్స్, క్యాష్యూస్. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలా. బ్రౌన్ అయినాక గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలా, పచ్చి వాసన వెళ్ళే వరకు. నెక్స్ట్ మటన్ పీసెస్ వేసుకున్నాను, అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి. నెక్స్ట్ గరం మసాలా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఫ్రై అయిన తర్వాత టొమాటోస్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలా. వేసుకొని మంచిగా కలుపుకోవాలా. దాని తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలా. ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి 10 మినిట్స్ వరకు. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మటన్ మంచిగా జ్యూసీగా ఉంటుంది. ఇంకా 1 గ్లాస్ వాటర్ వేసుకొని 5 విజిల్స్ పెట్టుకున్నాను. ఇంకా మటన్ మగ్గిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకా రైస్కి కావాల్సినంత వాటర్ వేసుకొని రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా వాటర్ బాయిల్ అయినాక నేను బాస్మతి రైస్ వేసుకున్నాను. ఇంకా బాగా కుక్ చేసుకోవాలా. ఇంకా వాటర్ అంతా తగ్గిపోయినాక దమ్కి వదిలేయాలండి. అంతే, సూపర్ డిలీషియస్ మటన్ బిర్యానీ ఈజ్ రెడీ. నిజంగా సూపర్గా ఉంటుంది. చాలా జ్యూసీగా, సాఫ్ట్గా ఉన్నింది మటన్ బిర్యానీ. సూపర్ టేస్ట్ ఉన్నిందండి. ఆ గ్రీన్ చట్నీ రెసిపీ కావాలంటే కూడా నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. నిజంగా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు మీ ఇంటి వాళ్ళు ఇలాగా చేస్తే కనుక. అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.